ప్రతి సంవత్సరంలో లాగా కాకుండా ఈసారి నేను ఈ విధంగా అయితే పాలను పొంగించుకుంటున్నానండి. ఉంటుంది చిన్న జాగాలో ఉన్న అపార్ట్మెంటు. మనం ముఖ్యంగా రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తికి పాలు పొంగించడం అంటాం. పాలు పొంగడం అనేది సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టమట. అందున ఎక్కడైనా పొంగించుకోవచ్చండి. సూర్యకిరణాలు పడుతున్న ప్రదేశం అయితే అది ఔషధంలా తయారవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇంటిలిపాది కూడా ఈ పాలు పొంగిస్తున్నప్పుడు దానిలో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, ఇట్లా పాలు పొంగించడానికి ఈ విధంగా నేను ఈ ఇటుకల అన్నింటికీ కూడా ముందు వెనక అన్ని భాగాల్లోనూ పసుపు అనేది శుభ్రంగా అయితే రాసేసుకుని ఇలా పసుపు రాసుకున్న అన్ని ఇటుకలకి కూడా నేను బియ్యపు పిండితో అయితే ముగ్గులు అనేవి వేసుకుని కుంకుమ బొట్లతో అయితే నేను ఇక్కడ అలంకరణ అనేది చేసుకుంటున్నాను. మనకి ఆవు పిడకల నుంచి వచ్చిన పొగ వల్ల కూడా, అంటే మనం దాని నుంచి వచ్చిన ఆ పొగని పీల్చడం వల్ల ఇప్పుడు వచ్చే, అంటే ఇంకా